హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. అయితే సిఐఎస్ఎఫ్ నుంచి ఫైర్మెన్ జాబ్స్కి సంబంధించి భారీగా నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రావడం అయితే జరిగిందండి. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చండి. అయితే ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి 1130 ఫైర్మెన్ జాబ్స్కు సంబంధించి భారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. అయితే ఈ జాబ్కి సంబంధించి విద్యా అర్హతలు ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. చాలా సంతోషంగా ఉందండి 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు. వారి కోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానండి. ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు లేదా బంధువులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్ నోటిఫికేషన్ ద్వారా 1130 ఫైర్మెన్ ఉద్యోగాలను అఫీషియల్గా విడుదల చేయడం జరిగిందండి. అయితే ఈ సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి మనం ఆగస్టు 31వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తేదీ మధ్యలో అయితే దీనికి అప్లై చేసుకోవచ్చండి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి. దాని ద్వారా అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి కానీ వచ్చినట్లయితే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారైతే 100 రూపీస్ను అప్లికేషన్ ఫీజుగా కట్టాల్సి ఉంటుందండి. ఇక ఎస్సీ ఎస్టీ వారిని కానీ చూసుకున్నట్లయితే వారికి ఎటువంటి ఫీజు అనేది ఉండదండి. ఇక మనం దీన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ను కానీ చూసుకున్నట్లయితే 18 నుండి 23 ఏళ్ల లోపలైతే ఏజ్ లిమిట్ను కలిగి ఉండాలండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే 12వ తరగతి కంప్లీట్ చేసి ఉండాలి అండి. అంటే ఇంటర్మీడియట్ విద్యా అర్హత కలిగి ఉండాలండి. ఇక ఇక్కడ మనం సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి శాలరీని కానీ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 రూపాయలు అయితే ఉండనుందండి. ఇక్కడ మనం ఒకసారి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదండి. ఆ టేబుల్లో స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. దీని ద్వారా మనం చూసుకొని అయితే మనం ఏ స్టేట్కి సంబంధించిన వారు అయితే వాటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. ఇక ఫిజికల్ టెస్ట్ల వివరాలకు కానీ వచ్చినట్లయితే ముందుగా 5 కిలోమీటర్స్ అయితే రన్నింగ్ కాంపిటీషన్ ఉండనుందండి. తరువాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ను చేయనున్నారండి. దాని తర్వాత ఇందులో హైట్ అయితే 170 సెంటీమీటర్స్ను కలిగి ఉండాలండి. అదేవిధంగా చెస్ట్ అయితే 80 నుంచి 85 సెంటీమీటర్స్ మధ్యలో అయితే ఉండాలండి. తరువాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. దాని తర్వాత రిటన్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి చేస్తారండి. ఇక ఫైనల్గా మనం ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి అని కానీ చూసుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. దాన్ని క్లిక్ చేసి అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తరువాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. దాని తరువాత అప్లికేషన్ ఫీను కట్టి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇలా చేసిన దాన్ని మనం ఒకసారి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. దాని తర్వాత ఫర్దర్గా అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.